హలో అండి, ఇది వచ్చేసి పప్పు కూర అన్నమాట. రకరకాలుగా చేసుకోవచ్చండి కందిపప్పుతో, కానీ ఇది వచ్చేసి చాలా పాతకాలం నాటి పప్పు కూర అన్నమాట. మా ఇంట్లో ఎప్పటి నుంచో చేస్తున్నారు మా పూర్వీకులు కూడా, అది తరతరాలుగా అలాగే వస్తుందన్నమాట. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది చెప్తే, కానీ అదంతా ఇప్పుడు ఈ వీడియోలో కుదరదు కదా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. చూడండి, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేగనిచ్చి కాస్త జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. మామూలుగా ఎండుమిర్చి మీ కారానికి తగినన్ని వేసుకోండి. నేనైతే కాస్త తక్కువ తింటారు మా ఇంట్లో కారం కాబట్టి తక్కువ వేస్తూ ఉంటాను. మీరు ఎండుమిర్చి కావాలంటే కాస్త పెంచుకోండి. దీనికి ఎండుమిర్చియే బాగుంటుందండి ఈ విధంగా చేసే కూరకి. ఇవంతా ఆయిల్లో కాసేపు మగ్గనిచ్చి తర్వాత కందిపప్పుని క్వాంటిటీని బట్టి మనం ఎంతైతే చేసుకుంటామో అంత కందిపప్పు శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇది బాగా మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్లోనే ఈ కందిపప్పు కాస్త దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత టమోటాలు క్వాంటిటీని బట్టి వేసుకోండి. కందిపప్పు కానీ కాస్త ఎక్కువగా కానీ ఉంటే టమాటాలు కూడా కొన్ని పెంచుకోండి. నేనైతే దీనికి తగినన్ని ఒక 4 టమాటాలు మామూలుగా సన్నగా కట్ చేసుకుని టమాటాలని ఇందులో కలుపుకోవాలి. ఇవి కూడా ఈ ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలండి. ఇవి ఎంత పూర్తిగా మగ్గిపోయి ఈ విధంగా అయిపోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు కాకపోయినా వాటర్ పోసిన తర్వాత కూడా కలుపుకోవచ్చు. మనకు తగినన్ని వాటర్ ఎంత అయితే మనకు గ్రేవీ కావాలనో అంత కలుపుకోవాలి. ఈ వాటర్లోనే మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇదైతే సంగట్లేకి కానివ్వండి, అన్నంలోకి కానివ్వండి, ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఈ కూర దేనిలోకైనా దోశ ఇడ్లీలకు కూడా బాగుంటుంది తినడానికి. కాస్త గ్రేవీ చిక్కగా చేసుకున్నామంటే, అంటే సంగట్లేకైతే కాస్త చిక్కగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. లేదంటే మనం ఇడ్లీకి కానీ దోశకు కానీ కావాలనుకుంటే కాస్త వాటర్ ఎక్కువ కలుపుకున్నామంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకాస్త పప్పు ఉడికిపోయింది అంటే 3 భాగాలు పప్పు ఉడికిన తర్వాత చింతపండు కలుపుకోవాలి. ఎందుకంటే ముందుగానే వేసేసామంటే పులుపు కదా, పప్పు ఉడకదనమాట. ఈ చింతపండు కూడా వేసిన తర్వాత బాగా ఉడకనిచ్చి కాసేపు పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ అంతా పక్కకు తీసేసి మనం పప్పు గుత్తితో మెతుపుకోవడమే. సంగట్లకు కానీ అయితే కాస్త నున్నగా మెదగాల్సిన అవసరం లేదండి. కాస్త కచ్చాపచ్చగా మెదుపుకుంటే కూడా సరిపోతుంది. ఇడ్లీలకు కానివ్వండి, దోశలకు కానివ్వండి అయితే కాసేపు ఎక్కువసేపు మెదుపుకోవాలి, అంతేనండి. ఈ కూర అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. ఈ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఈ విధంగా మెదుపుకోవడమే, అంతేనండి. ఈ పప్పు మెదుపుకున్నామంటే పప్పు అయిపోయినట్టే, రెడీ అయిపోయినట్టే. చాలా చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ పప్పు కూర కనుక నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.